మహాదేవుడును క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. నా పేరు ప్రభుదాస్ అండి. నేను విజయవాడలో ఉంటాను. విజయవాడ నుంచి వచ్చాను. గత 10 సంవత్సరాల క్రితం, అంటే ఈరోజు నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, నా చదువు అయిన తర్వాత, అంటే ఇంటర్మీడియట్ ఐటీ అయిన తర్వాత, అప్రెంటిస్ చేసిన తర్వాత షెడ్ పెట్టాను. డిస్పోజల్ సామాన్ల కోసమని ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. అలాగే అతని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన బైబిల్ గురించి మాట్లాడుతూ యెహోవా అల్లా ఒక్కడే అని చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పవలసి వస్తుంది. ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు నన్ను మా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళి దగ్గరుండి బిర్యానీ పెట్టించి మళ్ళీ ఇంటికి తీసుకుని దింపేవాడు అనమాట. కానీ విశ్వాస విషయంలోకి వచ్చేటప్పటికల్లా, వాదన చేసేటప్పటికల్లా నువ్వంటే నువ్వెంత అని మాట్లాడడం జరిగేది. అప్పటికే నేను రక్షణలోనికి రాలేదు. ఇలాగా వారు యెహోవా అల్లా ఒక్కరే, యేసు ఒక్కరే అని నన్ను మార్చడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ ఏదన్నా ఒక విషయాన్ని చెప్పినప్పుడు నేను త్వరగా నమ్మేటువంటి వ్యక్తిని కాదు. సరే వీరు ఇలాగంటున్నారు కదా అని చెప్పి అలాగా 2010 దాటిన తర్వాత అసలు వీరి గ్రంథాలు ఎలాగ ఉన్నాయి కదా, అసలు వీరి గ్రంథాల్లో ఏం చెబుతుందా అని చెప్పి ముందు అసలు నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు దాటినాయండి. ముందుగా బైబిల్ చదవలేదండి. ముందు వాళ్ళ ఖురాను, వాళ్ళ యొక్క హదీసులు తెలుగులో ఉన్నవి ఏదైతే ఉన్నాయో అన్నీ చదివి చేసిన తర్వాత, అలాగే కొంతకాలం ఫేస్బుక్లోకి వెళ్ళేటప్పటికల్లా 2014లో నేను పెట్టే కామెంట్లు పెట్టి నీ మీద సైబర్ కేసు పెడతాం, లేదంటే నీ ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాం భార్య బిడ్డలతో సహా అన్నారు. నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది, బ్రతుకుట క్రీస్తే అని. అయితే ఈరోజుకి కూడా నన్ను ముస్లిమ్స్ కానీ, హిందువులుగా పిలువబడుతున్నటువంటి వారు కానీ బెదిరిస్తూనే ఉన్నారు. కానీ వారి యొక్క బెదిరింపులకి భయపడలేదన్నమాట. అయితే నాకు తెలిసింది కొద్దిగా. అయితే కాలక్రమేణా మన ప్రవీణ్ అన్నోళ్ళతోటి పరిచయం వల్ల నేను కొద్దిగా ముందుకెళ్ళడం జరిగింది. ఒక ముస్లిము 5 పుస్తకాలు రాశాడు, మొహమ్మద్ నూరుద్దీన్ అని. అతనితో యేసు దైవత్వం మీద నేను డిబేట్ చేశానండి. ఈ రోజుకి అతను కనపడటం లేదు. అలాగే ఉమర్ ఫారూక్ అనే వ్యక్తి కూడా డిబేట్ చేశాడు నాతోటి. అతను కూడా అడ్రస్ లేకుండా ఒక అనామకుడిగా మిగిలిపోయాడు. అంటే ఇది నేను అతిశయించి చెప్పట్లేదు, కానీ క్రీస్తు నా యందు ఉన్నాడు కాబట్టి అతిశయించేది నేను క్రీస్తు యందే అని నేను చెబుతున్నాను అన్నమాట. అయితే నేను ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, నువ్వు నమ్ముతున్నటువంటి విశ్వాసం, నువ్వు నమ్ముతున్నటువంటి గ్రంథం, నువ్వు నమ్ముతున్నటువంటి జీవాధిపతి అయిన దేవుడిని తప్పు అని విమర్శించే ప్రతి ఒక్కరిని కూడా ఏమని అడగాలంటే, నేను తెలుసుకున్నదంటే, నువ్వు నమ్ముతున్నటువంటి గ్రంథం, నువ్వు నమ్ముతున్న విశ్వాసం, నువ్వు నమ్ముతున్న దేవుళ్ళు కూడా కరెక్టేనని నువ్వు నిరూపణ చేసుకోవాలి. నిరూపణ చేసుకోలేని పక్షంలో నువ్వు మాట్లాడకూడదు. లేదు అని అంటే, నేను బైబిల్ గురించే మాట్లాడతాను అని అంటే, నువ్వు నమ్ముతున్న విశ్వాసం, నువ్వు నమ్ముతున్న గ్రంథం, నువ్వు నమ్ముతున్న దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో అవి ప్రామాణికం కాదు, తప్పు అని నువ్వు రాసి ఇవ్వగలిగితే నేను డిబేట్కి సిద్ధం. ఈరోజు మనకి 1000 సంవత్సరాలు ఇచ్చినా సరే, దేవుడు బైబిల్ మనం చదువుతున్నా సరే, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ ఎంతోమందికి సువార్తను ప్రకటిస్తున్నా సరే, బైబిల్ అనేది ఇంకా ప్రకటించడం జరుగుతుంది. కానీ దానిలో సంపూర్తిగా ప్రకటించేసామనేది మాత్రం ఉండదండి. ఇది నా యొక్క అభిప్రాయం అండి. అయితే నేను ప్రవీణ్ అన్నోళ్ళ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇంకా చాలా నేర్చుకోవడం జరిగిందనమాట. ఇంకా నేర్చుకోవడం జరిగిందనే కానీ ఇంకా నేర్చుకోవాలన్నమాట. ఈ యొక్క మనం ఎదిరించాలి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, క్రీస్తు ద్వారానే నిత్య జీవానికి వెళతామనుకునే వారు కూడా ఎన్నో సిద్ధాంతాలను కలిగి ఉన్నప్పటికీ మనందరం ఒకే సంఘముగా ఉండి ఉన్మాదంగా ప్రవర్తించేటువంటి వారిని కూడా మనమందరం కలిసి ఎదుర్కొని ఇటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఆశిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.